ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఈజ్ మెంట్ బై జీడిపి అనేది కన్సిడర్ ఆల్రెడీ చూసాం కదా. సో దాని మీద ఒక చిన్న క్వశ్చన్ కన్సిడర్ చేసి అప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై జిఎన్పి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా అనుకుందాం. ఎయిర్ ఇండియాలో నేను 1 year వర్క్ చేశాను, అంటే 12 months. సో 12 months, సో ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీ కోసం సింపుల్ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. పర్ మంత్కి 1 lakh అనుకున్నాం. సో టోటల్గా నాకు 1 lakh శాలరీ రావాలి, 12 lakh శాలరీ రావాలి. బట్ ఎయిర్ ఇండియా లాసెస్లో ఉంది కదా, నాకు ఓన్లీ 6 months శాలరీ పే చేసింది. ఓకే, నేను 1 year వర్క్ చేశాను, నాకు 12 lakh శాలరీ రావాలి, కానీ ఎయిర్ ఇండియా నాకు ఓన్లీ 6 lakh అమౌంట్ మాత్రమే పే చేసింది. నౌ వాట్ ఈస్ ద జీడిపి? 12 lakh, 6 lakh ఏంటి, ఎంత జీడిపి? అసలు ఏమీ లేదంటారా? సో వాట్ ఆర్ ద ఆప్షన్స్? వాట్ ఈస్ ద జీడిపి? జీడిపి అయితే మాత్రం 12 lakhs. ఎందుకంటే ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి అని మాత్రమే మనం చెప్తున్నాం. ఇక్కడ నేను 12 months నేను సర్వీస్ ఇచ్చాను. నేను సర్వీస్ ఇవ్వడం అయితే 12 months నేను సర్వీస్ ఇచ్చాను. సో 12 months సర్వీస్ జనరేట్ అయింది. ఆ సర్వీస్కి వర్త్ వాల్యూ ఎంత? 1 lakh. సో 12 months సర్వీస్కి 12 lakhs జనరేట్ అయింది, ఎకానమీలో జనరేట్ అయింది. కానీ ఆ అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ అవ్వలేదంతే. అంటే ఆ మనీ ఆల్రెడీ ఎవరి దగ్గర ఉన్నట్టు? ఎయిర్ ఇండియా దగ్గర ఉన్నట్టే. నా దగ్గర 6 lakhs ఉంది, కానీ రిమైనింగ్ 6 lakhs ఎవరి దగ్గర ఉంది? ఎయిర్ ఇండియా దగ్గర ఉన్నట్టు కదా. సో ట్రాన్స్ఫర్ మనీ ఏదైతే ఉందో అది మనం జీడిపిలో కన్సిడర్ చెయ్యము. ఓకే, జనరేట్ అయ్యిందా లేదా? సో 12 lakh జనరేట్ అయ్యిందా లేదా? 12 lakh ఇక్కడ జనరేట్ అయ్యింది కాబట్టి 12 lakh ఈజ్ ద జీడిపి. సో అది నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందా లేకపోతే వాళ్ళ దగ్గర ఉందా అనేది ఎకానమీకి సంబంధం లేదు, అది మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, సో దట్స్ వై నేను ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే, దట్స్ వై ఫారెన్ రెమిటాన్సెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి. ఫారెన్ రెమిటాన్సెస్ జనరల్గా ఇండియన్ సిటిజన్స్ బయటికి వెళ్ళి ఇండియాకి తిరిగి పంపిస్తారు. ఆ అమౌంట్ అనేది జీడిపిలో మనం కన్సిడర్ చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ కోసం తిరిగి అమౌంట్ పంపిస్తారు కదా, జనరల్గా దాన్ని ఏమంటాం? ఫారెన్ రెమిటెన్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ ఎవరైనా వెళ్ళారు, అమెరికా వెళ్ళి అక్కడ వర్క్ చేసి ఇండియాకి మా ఫ్యామిలీ కోసం అమౌంట్ అనేది పంపిస్తారు. సో దాన్ని జనరల్గా ఫారెన్ రెమిటెన్స్ అని అంటాం. అది జీడిపిలో కౌంట్ అవ్వదు ఇండియాకి, ఎందుకంటే ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అనమాట. ఓకే, ఫారెన్ రెమిటెన్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అంతే. సో జనరేట్ ఎంత అయితే అయ్యిందో అది మాత్రమే మనం జీడిపిలో కన్సిడర్ చేస్తాం. సో ఫారెన్ రెమిటెన్సెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఎలాగైందని టిపికల్గా ఇంకొంచెం డెప్త్లో ఫర్దర్ క్లాసెస్లో మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ నౌ లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ జిఎన్పి. జీడిపికి జిఎన్పికి యాక్చువల్గా జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇక్కడ జిడిపి ఇక్కడ డొమెస్టిక్ అంటే డొమెస్టిక్ టెరిటరీ అని అర్థం. అంటే టిపికల్గా డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అవ్వటం అని. ప్రొడక్షన్ జరిగితే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దానివల్ల మనీ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఇది గ్రాస్. ఏంటి గ్రాస్ అంటే ఏంటి అని కూడా ఫర్దర్గా మనం చూద్దాం. ఎందుకంటే సో ఒక స్పెసిఫిక్ వీడియోలో స్పెసిఫిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి నేను నార్మల్ టెర్మినాలజీ చెప్పాను. గ్రాస్ అంటే ఏంటి, మళ్ళీ ప్రొడక్ట్ మనీ ఎందుకు జనరేట్ అవుతుంది, ఇవన్నీ మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, అలాగే జిఎన్పి అనేది కూడా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇది గ్రాస్ ఎందుకన్నారు, ఏంటి నేషనల్ ప్రొడక్ట్ ఏంటి అనేది టిపికల్గా ఫర్దర్గా చూద్దాం. ఇది సింపుల్గా ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్, సేమ్ జీడిపిలో మనం ఎలాగైతే మాట్లాడామో, ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై నేషనల్స్ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. అంటే అక్కడికిక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనీ వాల్యూలోనే ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలోనే చెప్తాం. ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చెప్తాం, బట్ ప్రొడ్యూస్డ్ బై నేషనల్స్. కంట్రీ యొక్క నేషనల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక జిఎన్పి అనుకుంటే, టోటల్గా ఇండియన్స్ ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశారు అని చెప్తే దాన్ని జిఎన్పి అంటాం. జీడిపి అంటే ఒక పర్టికులర్ ఇండియాలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి అంటే ఇండియా అనే కంట్రీకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. అక్కడ ఇండియా అనే కంట్రీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. జిఎన్పి అంటే ఎంతమంది ఇండియన్స్ ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశారు అంటే దాన్ని జనరల్గా జిఎన్పి అని పిలుస్తాం. ఓకే, అక్కడ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ, ఇది ప్రొడ్యూస్డ్ బై నేషనల్స్, అదొక్కటే డిఫరెన్స్. అక్కడ జనరల్గా దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే సీ హియర్ ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇది టిపికల్గా పొలిటికల్ బౌండరీ కాదు, నేను
డొమెస్టిక్ టెరిటరీ అని రాస్తున్నాను. ఇట్స్ టిపికల్గా పొలిటికల్ బౌండరీ కాదు, డొమెస్టిక్ టెరిటరీ అంటే ఎంబసీస్, కాన్సులేట్స్, యాడింగ్, సబ్ట్రాక్షన్స్ అన్నీ చేసాం. ఇక్కడ ఏది ప్రొడ్యూస్ అయితే అది ఇండియా యొక్క జీడిపి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కన్సిడర్ చేస్తాను, ఇది సి, ఇది బి. ఏ అంటే ఇండియాలో ఇండియన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇండియన్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇండియన్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్, ఇండియాలో ఫారినర్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫారిన్ కంపెనీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అండ్ ఫారిన్ గవర్నమెంట్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్స్ who are producing goods and services, Indians or Indian companies who are producing goods and services abroad, foreign countries లో. మన ఇండియన్స్ ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మన ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్, సో డొమెస్టిక్ టెరిటరీ అంటే మన ఇండియాలో ఫారినర్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫారిన్ కంపెనీస్ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఇందులో ఏది జీడిపి, ఏది జిఎన్పి? జీడిపి ఏంటి, జిఎన్పి ఏంటి? సో మళ్ళీ డెఫినేషన్ రీకాల్ చేద్దాం. జీడిపి అంటే ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ. ఒక కంట్రీలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో దాన్ని మనం జీడిపి అంటాం. ఓకే, ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియన్ నేషనల్స్ ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారో దాన్ని ఇండియా యొక్క జిఎన్పి అని కన్సిడర్ చేస్తున్నాం. ఎస్, సో ఇక్కడ జీడిపి ఏమవ్వాలి? జీడిపి ఈజ్ ఏ ప్లస్ సి. జీడిపి ఎందుకంటే డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ చేయాలి, అది ఇండియన్సే ప్రొడ్యూస్ చేయాలని నేను చెప్పలేదు. ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అవ్వాలి గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ డొమెస్టిక్ టెరిటరీలో ఇండియన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇండియన్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇండియన్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫారినర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫారిన్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంతమంది ఫారిన్ కంపెనీస్ ఇండియాలో వచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? మ్యాక్సిమం అనుకున్న మ్యాక్సిమం ఇండస్ట్రియల్ బేస్కి చాలా వరకు జాయింట్ కొలాబరేషన్స్ అన్నీ కూడా ఫారిన్ కంపెనీసే. ఎస్, మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదంతా ఎవరి జీడిపి? ఇండియా జీడిపి. ఎందుకంటే జీడిపి అనేది ఏంటి, కంట్రీ స్పెసిఫిక్గా మనం మాట్లాడుతున్నాం అనమాట. ఇండియా అనే డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అవ్వాలి, సో అది ఇండియన్సే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇండియా అనే డొమెస్టిక్ టెరిటరీలో ఇండియన్స్ ఆర్ ఫారినర్స్, ఇండియన్ కంపెనీస్ ఆర్ ఫారిన్ కంపెనీస్ ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే అది జీడిపి. జిఎన్పి అంటే ఏంటి? ఇండియన్స్ ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ జిఎన్పి అంటే ఏంటి? ఏ ప్లస్ బి. ఇండియన్స్ ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇండియన్స్ ఇండియా బయట కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇండియా బయట అయినా ఇండియా లోపలైనా టోటల్గా ఇండియన్స్ ఇండియా ప్లస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్తే జనరల్గా దాన్ని మనం జిఎన్పి అని పిలుస్తాం. ఐ థింక్ సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి అర్థమైనట్టు ఉంది అనుకుంటున్నాను. ఎస్, ఈ ఫర్దర్గా ఆ జీడిపి జిఎన్పిలోకి వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అనేది ఫర్దర్ క్లాసెస్లో మనం చూద్దాం. ఎస్, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ జిఎన్పి. ఎస్, థ్యాంక్ యూ.